వదలమని చెప్పానా? నా ఇష్టం. నాన్న నిన్నేమి అనడమేగా, నేను అమ్మకు చెప్తాను. వదిలిపెట్టమని చెప్పానా? వదులు. చెయ్యి విరిచేస్తావేమిటి? చూడు నాన్న, చదువుకోనికుండా డిస్టర్బ్ చేస్తున్నాడు. చేస్తాడు. ఎందుకు చేయడు? కూసేగాడిది వచ్చి మేసేగాడిని జడగొట్టిందని తను బాగుపడ్డు, ఇంకోని బాగుపడినవాడు. ఇట్లారా చెప్పండి, అలాగే కావాలి. అనుకుంటున్నావా? ఈ బొమ్మలు శిల్పాలు చెక్కడం మానేసి చదువుకునేడు. నేను చదువుకోను. చదువుకోవా? చదువుకోకుండా గాడిదలు కాస్తావా? చిత్రకారుడు శిల్పినో అవుతాను. చిత్రకారుడువో శిల్పి అవుతావా? రేయ్, రోడ్డు మీద బొమ్మలు గీస్తే చిల్లరేస్తారు చూడు, అవి ఏరుకోవడానికి తప్ప ఎందుకు పనికిరావురా ఈ కళలు? మీ అన్నయ్యని చూడు, ఎంత చక్కగా చదువుకుంటున్నాడు. వాడికి బంగారం లాంటి భవిష్యత్తు ఉంది. నువ్వు అడుక్కు తింటావు రోడ్డు మీద. నాకేమంత కర్మ పట్టలేదు. నేను మద్రాసు వెళ్తాను. మద్రాసా? అవును, నేను ఇక్కడ చదువుకోను. మద్రాసు వెళ్ళి ఫోటోగ్రఫీ నేర్చుకుంటాను. నేను పంపకపోతే? మీకు చెప్పకుండా పారిపోతాను. పారిపోతావా? వెంకయ్య, రామే తండ్రి, వీడి కోసం ఎక్కడని వెతకను? ఎక్కడున్నావా? ఈ తండ్రి కొడుకులకు చెప్పలేక నేను చచ్చిపోతున్నాను. ఒరే వెంకయ్య, ఏంట్రా ఇది? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను తెలుసా? ఇలా అన్న నీళ్లు మానేస్తే ఎలా చెప్పు? దా, కొంచెం అన్నం తిను. వద్దమ్మా. ఎందుకు ఇలా విసిగిస్తున్నావురా? ఆరోగ్యం పాడైపోతుంది. అమ్మా, నన్ను మద్రాసు పంపిస్తానంటేనే తింటాను. మీ నాన్న ఒప్పుకోవడం లేదు కదరా. అయినా అమ్మని నాన్నని వదిలేసి అంత దూరం వెళ్తానని ఎలా అంటున్నావు? మమ్మల్ని వదిలేసి వెళ్ళాలంటే నీకు బాధగా లేదా? వద్దమ్మా. ఇలా మొండి పట్టుదలకు పోకురా. నా మాట వినరా. ఒరే నాన్న, కొంచెం తినరా. ఒరే, నా మాట వినరా. నాన్న, దా తిను. శేషమాంబ, నీ కొడుక్కి చెప్పు, మద్రాసులో నా స్నేహితుడు ఒకడికి ఫోటో స్టూడియో ఉంది. నీ పుత్రరత్నాన్ని, అదే శ్రీ 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 రఘుపతి వెంకయ్య నాయుడు గారిని మద్రాసు తీసుకెళ్లి దింపొస్తానని చెప్పు. అలా మా నాన్నగారు నన్ను మద్రాసు తీసుకెళ్ళి ఆయనకు తెలిసిన ఒక ఫోటో స్టూడియోలో చేర్పించారు. భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నెన్నో కలలను భుజాన వేసుకొని నేను మద్రాసు చేరాను. మద్రాస్ నగరం నాకు స్వర్గంలా కనిపిస్తుంటే మా స్టూడియో ఓనర్ మాత్రం నాకు నరకం చూపించేవాడు. అక్కడ ప్రతిరోజు ఉదయం చీపురు నన్ను నిద్రలేపేది. అరే ఎడుమారా, ఏందిరా? పాత తోంగర వేళదా గాడిదా? ఎడసిమ్మ ఆడసిమ్మ ఆడ ఏందిరా అడ్డ చూసేవే? ఆడసిమ్మ ఎడసిమ్మ ఆడ సింహ సింహరా సింహ. గదులు ఊడవడం, కెమెరాలు తొడవడం, ఎంగిలి విస్తరాకులు ఎత్తివేయడం ఇలాంటి చాకరీలు నా చేత చేయించేవాడే తప్ప ఫోటోగ్రఫీ నేర్పేవాడు కాదు. చదువులు వదులుకుని తల్లిదండ్రులని బలవంతంగా ఒప్పించి వచ్చాను కాబట్టి అన్ని కష్టాలను నవ్వుతూ భరించాను. అతను ఫోటోలు తీస్తుంటే చాటుగా నిలబడి ఏకలవ్య శిష్యుడిలాగా నాకు నేనే ఫోటోలు తీయడంలో ఉన్న టెక్నిక్ నేర్చుకున్నాను. కొంచెం ఇంత పక్కవా అప్ప? అంద మాదిరి రెడీ
ఏందప్ప అంద మాదిరి బిగిసిగా పోతావు స్ట్రైట్ అని నిల్లప్ప అంద మాదిరి అంద మాదిరి ఇలా నేనెప్పుడు తీయాలి ఫోటోలు? ఇంగ 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 పారు స్ట్రైట్ దా అంద మాదిరి అంద మాదిరి. నన్ను నేను పరీక్షించుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ మా ఓనర్ నాకు ఏ అవకాశం కల్పించలేదు. అందుకే నాకు నేనే అవకాశాన్ని సృష్టించుకున్నాను. ఒకరోజు స్టూడియో కట్టేసే సమయంలో ఫోటోలు ప్రింట్ చేసే హైపోని ఇతర కెమికల్స్ని నేనే కావాలని కింద పడేశాను. 2 డబ్బు 3 ఫోటో కెమికల్ హైపో ఏందిరా అడే ఏందిరా అడే పొరికి ఏమిరా ఏమిదంతా ఏమిలా పారబోసినావు స్టూడియో అంతా పాడు చేస్తేవి కదరా పాడు చేస్తేవి గబ్బు చేస్తేవి ఏందిరా ఏంది ఇట్లా చేస్తేవి అడే నాలుగు కస్టమర్ వందా నానేమి చెయ్యాలి సోంబేరి నిన్ను ఇంత మాదిరి కాదు ఉన్న స్టూడియోలోనే పోతే బయట నుంచి బీగం వేసుకొని పోతా. అడే నీ రాత్రంతా మేలుకొని ఈ కెమికల్ అంతా కడిగి స్టూడియో ఎల్లాన్ని క్లీన్ పన్నా నాయి పైతికారే ಎಲ್ಲ ಪೈತ್ಯಕಾರೆಲ್ಲ ಸೇಂದಿட்டாங்க